కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదైంది. స్వల్ప అస్వస్థతో కర్నూలు భగత్ సింగ్ నగర్ కు చెందిన గోకారమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గోకారమ్మకు గులియన్ బారీ సిండ్రోమ్ సోకినట్లుగా ప్రభుత్వ వైద్యులు తేల్చారు. బాధిత రోగిని అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదైంది. స్వల్ప అస్వస్థతో కర్నూలు భగత్ సింగ్ నగర్ కు చెందిన గోకారమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. వరలక్ష్మి, నిన్న సాయంకాలం ఈ యొక్క జీబీఎస్ వ్యాధిన పడిన ఒక మహిళ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. అన్ని టెస్టులు చేసిన తర్వాత ప్రభుత్వ వైద్యులు ఇది జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధిగా గుర్తించారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి వైద్యులు తక్షణమే ఒక ప్రత్యేకమైనటువంటి వార్డుకు తరలించి ఆమెకు చికిత్సను అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొట్టమొదటి కేసు నమోదవడంతో ఒక్కసారిగా కూడా జిల్లా ఆరోగ్య శాఖ మొత్తం కూడా అలర్ట్ అయినట్లుగా మనం భావించాలి. పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకమైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మహిళకు వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే దీనికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. వ్యాధికి సంబంధించిన లక్షణాలు అంటే ఉన్నట్లుండి తిమ్మిర్లు రావటం లేదా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్లుగా స్పర్శ కోల్పోయినట్లుగా అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తిగా ఇటు కలుషిత ఆహారం లేదా కలుషితమైన నీటిని తాగడం ద్వారానే ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో అన్ని రకాల పరిశుభ్రత పాటిస్తూ చర్యలు తీసుకుంటే ఈ వ్యాధిని అడ్డుకోవచ్చు అని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆసుపత్రిలో కూడా ఈ వ్యాధి సోకి ప్రభావం, వైరస్ ప్రభావం వచ్చిన వారికి వెంటనే చికిత్స చేసేందుకు ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచామని వైద్యులు చెప్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ యొక్క వ్యాధి మరి కొంతమందికి ఎవరికైనా సోకిందా లేదా పర్టికులర్ గా ఏదైతే ఏరియా నుంచి రోగి వచ్చిందో ఆ ఏరియాలో కూడా మళ్ళీ వైద్య బృందాలను పర్యటింపచేసి మిగతా వారికి సోకిందా లేదా అన్న విషయాలను కూడా కనుక్కొని అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనా కర్నూలులో గుంటూరు తర్వాత మళ్ళీ కర్నూలులో ఈ యొక్క వ్యాధి సోకినట్లుగా బయటపడటంతో ఒకసారిగా కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ అయిందని భావించవచ్చు. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.